ఫ్రెండ్స్, నేనైతే మా ఆయనకి ఈరోజైతే మా పెళ్ళి రోజు 16 సంవత్సరాలు పూర్తయి 17లోకి అయితే వెళ్తున్నాం. మాతో కూడా మీరు రండి. ఇప్పటి వరకు అయితే లేరు. ఇయర్ నుంచి మీరు కూడా నాతో ట్రావెల్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను. గిఫ్ట్ అయితే ఏంటో అనేది నేను ఓపెన్ చేయలేదు, కానీ అలాగే పెట్టినాను. అదేంటనేది నాకు తెలుసు. మీకు చూడాలంటే వీడియో అయితే ఎన్ని వరకు చూడండి. మా ఆయన అలా సర్ప్రైజ్ అవుతారో అయితే చూడండి. ముందుగా వెళ్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రండి చూసేద్దాం. ఫ్రెండ్స్, స్టైల్గా అయితే పడుకో ఉన్నాడు. అదైతే చాలా రోజులైతే వచ్చింది గిఫ్ట్ వచ్చి. అయితే బీరువాలో అయితే దాచిపెట్టుకున్నాను. సీక్రెట్గా దాన్ని తీద్దామని ఆయన వీడియో ఆన్ చేసేసి ఫోన్లో బిజీగా ఉన్నాడు పాపం. నేనైతే గిఫ్ట్ అయితే తీద్దామని పక్కకి వెళ్ళాను. తీసుకొచ్చేసిన తర్వాత ఆయన రియాక్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చానన్నా కానీ ఫోన్ చూసుకుంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు ఎవ్వరు. నేను ఎప్పుడు నాకు సర్ప్రైజ్ అనేది ఉండదు. నా తలనొప్పి ఏంటో. పెళ్ళైన కొత్త నా ఫ్రెండ్స్, ఇదైతే నేను గిఫ్ట్గా అయితే తీసుకున్నాను. చాలా బాగుంది కదా. ఈ మధ్యలో ఉండే ఫోటో అయితే చాలా ఫేవరెట్ పిక్. అసలు మా మ్యారేజ్ పిక్ అది. డబ్బులతో నీకేం సంబంధం. బాగుందా లేదా అది మాత్రం ఎక్కువ చేయబాక. అసలు నీ డబ్బులే తీసుకోవాలా. నేను దాచిపెట్టుకున్న డబ్బులతో కొనిస్తే వింటున్నారా డైలాగులు. లాస్ట్లో పంచ్ డైలాగులు అన్నాను కదా. ఆయన డబ్బులు దొబ్బేసి నేను ఫోటో ఫ్రేమ్ కొనిచ్చాను అంటున్నాడు. అంటే మొత్తానికి ఏదైతే ఏదైతే కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన డబ్బులు కాక నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ఆయన డబ్బులే కాకపోతే మనం కొంచెం దౌర్జన్యంగా మాట్లాడాలి, లేదంటే కుదరదు కదా. ఫోటో ఫ్రేమ్ అయితే మీకు నచ్చిందా? ఈ ఫొటోస్లో చాలా మెమొరబుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. మీకైతే మా పెళ్ళి ఆల్బమ్ చూస్తారా? చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఆల్బమ్ అయితే ఫుల్ వీడియో చేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్.